Next, we'll move on to problem number 19. Read 19, question number 19. An entity which follows its financial year as per the calendar year grants 1,000 share appreciation rights SARs to each of its 40 management employees as on 1st January 2015. So this is a problem based on share-based payments. Index 1 or 2 share-based payment. So 1,000 shares each of 40 employees ki 40 management employees ki SARs sanction చేశారు, grant చేశారు 1st January 2015. The SARs provide the employees with the right to receive at the date when the rights are exercised cash equal to appreciation in the entity's share price since the grant date నుంచి షేర్ ప్రైస్ అంతైతే అప్రిషియేట్ అవుతుందో అంత క్యాష్ వాళ్ళకి రిసీవ్ చేసుకునే రైట్ అరైజ్ అవుతుంది. All of the rights vest on 31st December 2016. So at the end of 2 years, and they can be exercised during 2017 and 2018. అక్కడి నుంచి 2 years ఎక్సర్సైజ్ చేయడానికి డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో 2 years తర్వాత వెస్ట్ అవుతుంది, ఆ తర్వాత 2 years రైట్ టు ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ దట్ ఎట్ గ్రాంట్ డేట్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈచ్ సార్ ఈస్ 11 and it estimates that overall 10% of the employees will leave during the 2 years period. So 2 years period లో 10% employees వరకు ఆర్గనైజేషన్ లీవ్ అవుతారు అనుకుంటున్నాం. The fair value of SARs at each year end are shown below. 31st December 2015 first year ending, second year end, third year end, fourth year end, fair value at the year end values చెప్పండి. 10% of employees left before the end of 2016. మన expect చేసిన 10% employees they have left. On 31st December 2017, when intrinsic value of each SAR was 10 rupees, 6 employees exercised their options and the remaining 30 employees exercised their options at the end of 2018. So 6 employees 2017 ending exercise చేశారు, whereas remaining 30 employees 2018 ending exercise చేశారు. సో ఫస్ట్ 6 employees exercise చేసినప్పుడు SAR వాల్యూ 10 రూపీస్ ఉంది, whereas remaining 30 employees exercise చేసినప్పుడు SAR వాల్యూ 12 రూపీస్ ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ is 12 రూపీస్. సో ఇక్కడ స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ ఆర్ షేర్ అప్రిసియేషన్ రైట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు క్యాష్ పేమెంట్ అనే ఆప్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రాబ్లమ్ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సిన ఫ్యాక్ట్స్, ఈచ్ ఎంప్లాయీకి 1000 షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, అలా 40 ఎంప్లాయీస్కి ఆఫర్ ఇచ్చాం. దెన్ మరి ఇప్పుడు ఆప్షన్ ఎక్స్పెన్స్ ఎంత క్రియేట్ చేయాలి? ఇందులో 40కి 40 మనం రిటైన్ అవుతారు అనుకుంటున్నామా? నో, 10% వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు లీవ్. ఈ 2 yearsలో 10% వెళ్ళిపోతారు అనుకుంటున్నాం, అంటే 4 employees వెళ్ళిపోతారు అనుకుంటున్నాం. వీ హ్యావ్ టు క్రియేట్ ఓన్లీ ఫర్ 36 employees. ఒక్కొక్కరికి 1000 షేర్ అప్రిసియేషన్ రైట్స్, ఈచ్ వన్ ఫెయిర్ వాల్యూ 12 అనుకుంటున్నాం. సో 12 బేసిస్ ఫస్ట్ ఇయర్ క్రియేట్ చేయాలి, సెకండ్ ఇయర్ ఎండ్కి 8 అవుతుంది, 8 బేసిస్ సెకండ్ ఇయర్ క్రియేట్ చేయాలి. దట్స్ నాట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఆప్షన్ ఎక్స్పెన్స్. మన ఆప్షన్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేయాల్సింది. ఆ ఆప్షన్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేయడం ఒక క్యాలిక్యులేషన్ అండి. దెన్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దానికి ఎంట్రీస్ పుటప్ చేయడం అనేది ఇంకొక పార్ట్. సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ ద ఆప్షన్ ఎక్స్పెన్స్ ఫర్ 2 years. Year 1, year 2. The fair value of SAR. Fair value of SAR. So first year ending 12 ఉంది, second year ending 8 ఉంది. 40 employees లో 4 employees 10% లీవ్ అవుతారు అనుకుంటున్నాం, 36 employees. సో ఆప్షన్ ఎక్స్పెన్స్ year 1 we have to create for 1000, each one కి 1000 SARs, ఒక్కోదానికి 12 రూపీస్ వాల్యూ ఉంది. అలా 36 మెంబర్స్కి 2 years స్ప్రెడ్ చేయాలి, అంటే 1/2. ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years. 1000 ఫర్ ఈచ్ ఎంప్లాయీ, వాటికి వాల్యూ 12. 36 ఎంప్లాయీస్కి 2 years స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఇంటూ 1/2. దిస్ కమ్స్ టు 2,16,000 ఫర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 1000 ఇంటూ 8 rupees అవుతుంది. For 36 employees we have to create. The value comes to 2,88,000. So already considered first year 2,16,000 consider చేస్తున్నాం కాబట్టి అది మైనస్ చేస్తే సెకండ్ ఇయర్ we have to consider only 72,000. ఫస్ట్ ఇయర్ 2,16,000 క్రియేట్ చేస్తాం, సెకండ్ ఇయర్కి
72,000 create చేస్తాం. సో దీనికి journal entry. If you are going to write the journal entry, year 1, year 2, employee benefit expense account data or employee compensation expense account data to SBP liability, share based payment liability account. ఇవి మనం క్రియేట్ చేయాల్సింది. 2,16,000 for first year. For second year, this is 72,000. Then P&L account data to దీన్ని P&L చార్జ్ చేస్తాం, ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. సో ఆ అమౌంట్స్కి P&L చార్జ్ చేస్తాం. అది ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ, P&L అకౌంట్ డేటా టు ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్. దెన్ ఎండ్ ఆఫ్ ఇయర్ 3. ఎండ్ ఆఫ్ ఇయర్ 3. ఇయర్ 3 ఎండింగ్ ఏమవుతుంది చూడండి. The fair value comes to 31st December 2017. Then the intrinsic value of each share is 10. అక్కడ intrinsic value అనేది 10 rupees అవుతుంది. సో ఇక్కడ 6 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. 6 ఎంప్లాయీస్కి వీ హ్యావ్ టు ఆఫర్ వాట్ ఎవర్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 10. 6 ఎంప్లాయీస్ క్యాష్ పేమెంట్ 1000 into 10 into 6, 60,000 క్యాష్ పేమెంట్. మరి వీళ్ళకి లయబిలిటీ మనం క్రియేట్ చేస్తుంది. లయబిలిటీ క్రియేటెడ్ 1000 into we have created 8 for 6 employees అంటే 48,000 లయబిలిటీ క్రియేట్ చేస్తాం. సో డిఫరెన్స్ 12,000 ఈజ్ నథింగ్ బట్ లాస్. మనం 8 క్రియేట్ చేసాం, చివరికి 10 పే చేస్తున్నాం. సో దిస్ 12,000 ఈజ్ నథింగ్ బట్ లాస్. అంటే దీన్ని 2 ways లో ఇంటిగ్రేట్ చేయాలి. షేర్ బేస్డ్ పేమెంట్ అకౌంట్ డేటా, షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ అకౌంట్ డేటా, షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ అకౌంట్ డేటా, P&L అకౌంట్ డేటా టు బ్యాంక్. సో 48,000 షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ క్రియేట్ చేస్తుంది, 12,000 లాస్ అనుకుంటున్నా డైరెక్ట్ గా P&L టు బ్యాంక్ 60,000. తర్వాత మళ్ళీ షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ P&L అకౌంట్ డేటా షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ అనుకుంటారు. వాట్ ఎవర్ లయబిలిటీ వీ హావ్ క్రియేటెడ్ దట్ ఈస్ క్లోజ్. దిస్ ఇస్ షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ స్ట్రైట్ గా P&L కి 12,000 లాస్ ని మనం చార్జ్ చేస్తాం. 12,000 లాస్ ని P&L కి చార్జ్ చేస్తాం. అదర్వైజ్ మొత్తం షేర్ బేస్డ్ పేమెంట్ లయబిలిటీగా మనం 60,000 ని రికగ్నైజ్ చేసి మళ్ళీ 10,000 P&L కి చార్జ్ చేయడం అదర్వైజ్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఎనీవే దిస్ ఈజ్ దెన్ ఇయర్ 4. మిగతా 30 ఎంప్లాయీస్ ఇయర్ 4 ఎండింగ్ కి దే ఆర్ రికగ్నైజ్డ్. ఇయర్ 4 ఇంట్రెన్సిక్ వాల్యూ 12 ఉందండి. అలాగే ఇక్కడ ఇయర్ 3 లోనే మరి రిమైనింగ్ ఎంప్లాయీస్ కి మనం ఇక్కడ ఫెయిర్ వాల్యూ 13 ఉంది. ఫెయిర్ వాల్యూ 13 ఉంది. సో మరి లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 3 ఓన్లీ యూ హ్యావ్ టు క్రియేట్ ఫెయిర్ వాల్యూ 13 రూపీస్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 13 minus 8. ఇంతకుముందు 8 క్రియేట్ చేసాం, ఆ 5 రూపీస్ కి రికగ్నైజ్ చేయాలి. సో ఆప్షన్ ఎక్స్పెన్స్ రిమైనింగ్ 30 ఎంప్లాయీస్ into 1000 into 5, 1,50,000. Employee compensation expense account data, share based payment liability account, 1,50,000. ఈ 30 రన్నింగ్ కే P&L account data అంటే ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. సో దాన్ని P&L కి చార్జ్ చేస్తాం. Then end of 4th year. Now end of 4th year with analysis. End of 4th year కి 30 ఎంప్లాయీస్ ఎక్సైజ్ చేస్తున్నారు. ఇంట్రెన్సిక్ వాల్యూ 12 ఉంది. సో ఈ 12 మనం పేమెంట్ అనేది చేస్తాం. సో ఎంత పే చేస్తున్నాము, ఎంత లయబిలిటీ ఉంది, ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. End of 4th year ending. Intrinsic value 12. Cash paid 30 into 1000 into 12.
3,60,000. Then liability created. 30 into ultimately 13 వరకు క్రియేట్ చేసింది కదా 13 3,90,000 అంటే 30,000 ఇక్కడ గెయిన్ ఆన్ సెటిల్మెంట్ అనేది అరెస్ట్ అవుతుంది 30,000. సో ద ఎంట్రీ SBP liability account data to bank account This is 3,90,000 to bank account 3,60,000 to P&L account 30,000 problem. These problems simple. So simple problem based on SARs. So these are the entries. Yeah, they can notes like whatever it is there. Option expense first and second years ki option expense calculate chesi employee compensation expense account data to share based payment liability. దీని నెక్స్ట్ P&L account data తో employee compensation expense కూడా ఎంట్రీ రాసుకుంటాం P&L ట్రాన్స్ఫర్ చేయడానికి. ఎండ్ ఆఫ్ ఇయర్ 3 కి 10 రూపీస్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది 6 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ క్యాష్ పే చేసి 60,000 అవుతుంది. మాకు లయబిలిటీ 48,000 క్రియేట్ చేసాక 12,000 లాస్. దానికి ఎంట్రీ రాసాం SBP liability account data P&L account data to bank. దెన్ మిగతా వాళ్ళకి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ 13 అయింది. అంతకుముందు 8 వరకు రికగ్నైజ్ చేసాం 5 రూపీస్ ఎక్స్ట్రా లయబిలిటీ. సో 30 into 1000 into 5 1,50,000 దానికి ఎంట్రీ చేస్తాం. మళ్ళీ దీని P&L కి చార్జ్ చేసేస్తాం. ఎండ్ ఆఫ్ 4th year ఇంట్రిన్సిక్ వాల్యూ 12 ఉంది. క్యాష్ పేమెంట్ 12 చేస్తాం అంటే 3,60,000. లయబిలిటీ క్రియేట్ చేసి 13 క్రియేట్ చేస్తాం 3,90,000. ప్రాఫిట్ 30,000 దానికి ఎంట్రీ రాస్తాం. SBP liability account data to bank to P&L. This is about problem number 90. Then next we will move on to problem number 1. Problem number 1. The following is relevant information for an entity. Full capacity is 10,000 labor hours in a year. Normal capacity is 7,500 labor hours in a year. Full capacity 10,000 labor hours in a normal capacity 7,500 labor hours. Actual labor hours for current period are 6,500 hours. Total fixed production hour 1,500. Total variable production hour 2,600. The opening inventory is 2,500 units. The total units produced in a year are 6,500. Total units sold in a year 6,700. The cost of inventory is assigned by using FIFO cost formula. How overheads are allowed to be allocated to cost of goods sold and closing inventory. It is based on Ind AS simple exercise. Ind AS basis simple exercise అవుతుంది. ఇక్కడ ఫుల్ కెపాసిటీ 10,000 అవర్స్ ఉంది. నార్మల్ కెపాసిటీ 7,500 అవర్స్ ఉంటుంది. సో ఫిక్స్డ్ ఓవర్ రికవరీ అనేది ఎప్పుడు ఆల్వేస్ ఇట్ షుడ్ బి లింక్ టు ద నార్మల్ కెపాసిటీకి లింక్ చేయాలి. సో టోటల్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ 1,500 ఉంది. దట్ షుడ్ బి కవర్డ్ recovered over 7,500 hours. 1,500 over 7,500 hours అంటే 0.2 per hour అవుతుంది. 0.2 per hour అవుతుంది. దెన్ అలాగే వేరియబుల్ ఓవర్ 2,600 అనేది స్ట్రైట్ గా యాక్చువల్ అవర్స్ కి రిలేట్ చేస్తాం. యాక్చువల్ అవర్స్ 6,500 ఉన్నాయి. 2,600 is the total variable production hour. So that is 0.4 per hour అవుతుంది. 40 paise per hour. దెన్ ఫర్దర్ గా మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాడు హౌ ఓవర్ హెడ్ కాస్ట్ ఆర్ టు బి అలొకేటెడ్ అంటాడు. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఏమో 20 paise పర్ అవర్ రికవర్ చేస్తాం. వేరస్ వేరియబుల్ ఓవర్ హెడ్ ఏమో 40 paise పర్ అవర్ రికవర్ చేస్తాం. దెన్ ఇక్కడ యాక్చువల్ లేబర్ అవర్స్ 6,500 అవర్స్ వర్క్ చేస్తాము. 6,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఒక్కో యూనిట్ కి ఒక్కొక్క అవర్ మనం టేకప్ చేస్తాం. సో ఆ 1 hour బేస్ చేసి మనం రికవరీ అనేది టేకింగ్ అప్. సో దీని నుంచి ఓవరాల్ గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం ఎంత అలాట్ చేయాలి, వెరస్ క్లోజింగ్ ఇన్వెంటరీకి ఎంత అలాట్ చేయాలి అనే ఫ్యాక్ట్ చెక్ చేయాలి. దిస్ ఈస్ సింపుల్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ఇన్ డేస్. సో ఫస్ట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్స్ విల్ క్యాలిక్యులేట్. Fixed overhead recovery rate.
సో 1500 అనేది నార్మల్ 7500 అవర్స్ నుంచి రికవర్ చేస్తే 20 పైస్ పర్ అవర్ అవుతుంది. వేరియబుల్ ఓవర్ హెడ్ అనేది 2600 అగైనెస్ట్ యాక్చువల్ అవర్స్. దిస్ కమ్స్ టు 40 పైస్ పర్ అవర్. ఇది ఫస్ట్ రికవరీ రేట్స్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. దెన్ అవర్స్ పర్ యూనిట్, ఒక యూనిట్కి ఎన్ని అవర్స్ అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే ఒక అవర్కి ఎన్ని యూనిట్స్ అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే యాక్చువల్ అవర్ 6500 అవర్స్, టోటల్ యూనిట్స్ ప్రొడ్యూస్ 6500. సో 1 అవర్ పర్ 6500 hours, 6500 units, 1 hour per unit. అది యాక్చువల్స్ నుంచి మనం చేసిన క్యాల్కులేషన్. దెన్ ఓవర్ హెడ్ రికవరీ రెండు కలిపి 60 పాయింట్స్ పర్ అవర్. ఫిక్స్డ్ ఏమో 20 పాయింట్స్, వేరియబుల్ ఏమో 40 పాయింట్స్. దెన్ ద నెక్స్ట్ వన్, క్లోయింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది అనలైజ్ చేస్తే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ప్రొడక్షన్ మైనస్ క్లోయింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ 2500, production 6500, and sales 6700. Opening stock is 2500, production comes to 6500, total 9000. Out of the sold units, 6700 sales on. Closing stock 2300. So FIFO base is low. FIFO base low. 6700 sales just now and 2500 from opening stock. The sales is what low, 2500 from opening stock. Okay, 6700 minus 2000. So this comes to 4200 from production. So yearly produce sales in a unit low, produce sales in a unit low, sold 4200, closing stock 2300. This is based on FIFO. FIFO basis లో ఇది మనం అనలైజ్ చేయగలుగుతాం. సో టోటల్ సేల్స్ 6700 లో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ యూనిట్స్ 2500 సేల్ అయితే 4200 కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ సేల్ అవుతుంది. టోటల్ ప్రొడక్షన్ 6500 లో 4200 సేల్ అయితే క్లోయింగ్ స్టాక్ 2300. దిస్ ఇస్ ద క్యాల్కులేషన్. బేస్డ్ ఆన్ దిస్ నాకు సెగ్రిగేట్ ఓవర్ హెడ్ అలొకేషన్ అనేది చేయాలి. టోటల్ ఓవర్ హెడ్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 1500 and variable overhead 2600. Total comes to 4100. ఈ 4100 లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 4200 కి రిలేట్ అయ్యేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవుతుంది. 4200 యూనిట్స్ ఇంటూ 1 hour per unit into 60 paise. 60 paise. This comes to 2520. Relating to closing stock, 2300 into 1 into 0.6. 1 into 0.6. This comes to 1380. ఇది allocated overhead. Cost of goods కి allocated overhead. మరి is there any unallocated overhead? Unallocated overhead అన్న ఉందా అనే ఫ్యాక్ట్ అనలైజ్ చేస్తే ఫిక్స్డ్ ఓవర్హెడ్ 1500 లో ఫిక్స్డ్ ఓవర్హెడ్ 1500 లో allocated to production 6500 యూనిట్స్ ఇంటూ 1 hour ఇంటూ 0.2 చొప్పున అలాట్ చేస్తున్నాం. అంటే 1300 అలాట్ చేస్తాం. అంటే అన్అలొకేటెడ్ 200 బ్యాలెన్స్ రిపేర్ ఉన్నట్టే కదా. అన్అలొకేటెడ్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి చార్జ్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అన్అలొకేటెడ్ 200. సో 2720 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చార్జ్ చేస్తాం. whereas this 1380 closing stock ki percentage. So simply this is a simple calculation based on Ind AS 2. Fixed overhead recovery 20 points, variable overhead recovery 40 points. 1 hour per unit ఉంటుంది. Closing stock 2300 units ఉన్నాయి. 6700 sold units లో 2500 units ఏమో ఓపెనింగ్ స్టాక్ నుంచి, రిమైనింగ్ 4200 కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ నుంచి. ప్రొడక్షన్ 6500 లో సోల్డ్ 4200 అండ్ క్లోయింగ్ స్టాక్ 2300. టోటల్ ఓవర్హెడ్ ఫిక్స్డ్ 1500, వేరియబుల్ 2600 లో 4100 కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి 4200 యూనిట్స్ ఇంటూ 1 అవర్ ఇంటూ 60 points 2520 allocated over. Closing stock 2300 units into 1 hour into 60 points 1380.
అలాగే అన్అలొకేటెడ్ ఓవర్ హెడ్ ఇక్కడ అనలైజ్ చేయాలి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ లో 1500 లో ప్రొడక్షన్ కి 6500 యూనిట్స్ ఇంటూ 1 అవర్ ఇంటూ 20 పాయింట్స్ 1300 అలొకేటెడ్ అయితే 200 అన్అలొకేటెడ్ అవుతుంది. ఆ అన్అలొకేటెడ్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే మొత్తం 2720 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి అలాట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి మనం చార్జ్ చేస్తాం 1380 క్లోజింగ్ స్టాక్ చార్జెస్. సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఇన్ డేస్. So fixed overhead recovery rate and hours per unit అనేవి fixed overhead allocate to production unallocated 200 అనేది find out చేసాం. Variable overhead recovery rate 40 plus. Then closing stock calculate చేసాం. Opening stock plus production minus sold. Fixed plus variable overhead recovery rate 65 అవుతుంది. Total overhead లో allocated to cost of goods sold and unallocated portion తీసుకున్నాం. Allocated to closing stock ఎంత అనేది take చేసాం. Then we will move on to another problem. Then we will move on to problem 2. Entity acquired a subsidiary entity B during the year. Summarize information from the consolidated statement of profit and loss and a balance sheet is provided together with some supplementary information. Consolidated statement of profit and loss. Revenue plus cost of sales, gross profit, depreciation, other operating expenses, interest cost. Profit before taxation, profit of tax. Simple statement of profit and loss. Then consolidated balance sheet, cash and cash equivalents, trade receivables, inventory, PPE, goodwill, total assets, next liabilities, trade payable, income tax payable, long-term debt, total liabilities, shareholders equity, total liabilities and shareholders equity and other information. All of the shares of entity B were acquired for 74,000 in cash. The fair value of assets acquired and liabilities assumed were inventories, trade receivable, cash, PPE, trade payable, long-term debt, goodwill. Cash consideration paid 74,000. Prepare consolidated statement of cash flow for the year 2012 as per Ind AS 7. Simple cash flow statement. This is Ind AS 7. Cash flow statement లో యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ గా క్లాసిఫై చేస్తాం. ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 70,000 నుంచి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేస్తాం. అలాగే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో పార్ట్ అవుతుంది. డెట్ కి అగైన్స్ పే చేసేది కాబట్టి ఫైనాన్సింగ్ యాక్టివిటీలో పార్ట్ అవుతుంది. ఇక్కడ యాడ్ బ్యాక్ చేయాలి. దెన్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అనలైజ్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అనలైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కరెంట్ అసెట్స్, ట్రేడ్ రిసీవబుల్, ఇన్వెంటరీస్, కరెంట్ లయబిలిటీస్, ట్రేడ్ పేయబుల్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ 2012 తర్వాత 2011 ఇచ్చారు. అంటే 50,000 నుంచి 54,000 ట్రేడ్ రిసీవబుల్స్ ఇంక్రీజెస్ బై 4,000 కాదు. ఇక్కడ బీని ఎక్వైర్ చేస్తున్నప్పుడు 74,000 క్యాష్ లో పే చేస్తాం. బీ నుంచి మనకి కరెంట్ అసెట్స్ వచ్చింది. వీటి ఇంపాక్ట్ కూడా చెక్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేయాలి. దిస్ వన్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వీల్ ఎరాబిట్ చేంజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ చేంజెస్ అనలైజ్ చేద్దాం. Trade receivables, opening balance అని చెప్పాడు చూడండి. 50,000 చెప్పాడు. 50,000 క్లోజింగ్ బ్యాలెన్స్ స్ట్రైట్ అవే 54,000 మనం టేకప్ చేయకూడదు. ఆ 54,000 లో మనం ఎక్వైర్ చేసినవి కూడా ఉన్నాయి కదా. ట్రేడ్ రిసీవబుల్స్ 8,000 మనం ఎక్వైర్ చేసాం వేరే కంపెనీ. సో వాటిని ఎక్స్క్లూడ్ చేసి, అది బిజినెస్ ఈక్వేషన్ లో పార్ట్ వచ్చింది. సో వాటిని ఎక్స్క్లూడ్ చేసి మనం టేకప్ చేయాలి. లెస్ ఎక్వైర్డ్ ఇన్ బిజినెస్ ఈక్వేషన్ 8,000 అంటే రియల్ గా 15 to 46,000 వెళ్ళింది. 4,000 డిక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్. సేమ్ ఇన్వెంటరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత చూడండి. Opening balance 35,000. 35,000. Closing comes to 30. Business acquisition of 4,000. 30. 4,000 exclude change. This comes to 26,000. 9,000 decrease. 9,000 decrease. Okay. Then next one.
ఇవి కరెంట్ అసెట్స్ అండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, trade receivables and inventory current assets. Then current liability, trade payable. 16 నుంచి 68 pounds వరకు. Trade payable 60,000. Closing 68,000 ఉంది. Business equation లో trade payable 32,000. 68,000 లో 32,000 minus చేయండి. This comes to 36,000. 36,000 24,000 decrease. Now we can start with cash flow statement. So cash flow statement indirect method lo idi convenient information andi. Profit before tax was started, non-cash expense depreciation and interest cost ni first adjust cheyali. That is the first part. Cash flow statement, operating activities. Profit before tax, this is 70,000. Adjustments for depreciation, non-cash expense depreciation, that is 30,000. Interest expense కానీ ఇక్కడ కాదు, ఫైనాన్సింగ్ యాక్టివిటీలో టేక్ 4,000. ఇది క్యాష్ ఫ్లో బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ లో పాటుగా డిక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్ డిక్రీజ్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అసెట్ రెడ్యూస్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ, కరెంట్ అసెట్ రెడ్యూస్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. Decrease in trade payables 24,000. Current liability reduce అవుతుంది. To that extent cash balance కూడా reduce 24,000. So ఇవన్నీ అడ్జస్ట్ చేస్తే this comes to 93,000. 93,000. ఇది క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్. దీని నుంచి ట్యాక్స్ పెయిడ్ ఎంత అనేది అడ్జస్ట్ చేయాలి. జస్ట్ గో టు ద ట్యాక్స్ పెయిడ్. టాక్సేషన్ 15 is provided అండి. పెయిడ్ ఎంత అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 11,000, ప్రొవైడ్ చేసి 15,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 12,000. ఓపెనింగ్ 11 ఉన్నది, క్లోజింగ్ 12 ఉంది అంటే ఇయర్ లో ప్రొవైడ్ చేసిన 15,000 లో 1,000 పే చేయాలి. యూ హ్యావ్ పెయిడ్ 14,000 ఓన్లీ. ట్యాక్స్ పెయిడ్ 11,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ప్రొవైడ్ ఫర్ ది ఇయర్ 15,000 మైనస్ క్లోజింగ్ 12,000, దట్ ఈస్ 14,000. Cash generated from operations comes to 79%. ఇది from operations. Then investing activities. Investing activities లో ఒకే ఒక యాక్టివిటీ ఉంది. సో ఓన్లీ వన్ యాక్టివిటీ. పిపి 80,000 ఉన్నది బిజినెస్ ఎక్విజిషన్ లో ఈ 1,10,000 ఏదైతే అక్వైర్ చేస్తామో ఆ 1,10,000. సో 80,000 లో డిప్రిసియేషన్ 30,000 ప్రొవైడ్ చేస్తే 50,000 అండి. 50కి 1,10,000 యాడ్ చేస్తే 1,60,000. సో బిజినెస్ ఎక్విజిషన్ లో అక్వైర్ చేస్తుంది. దాంతో మనకి నో ప్రాబ్లం కాదు. దెన్ గుడ్ విల్ బిజినెస్ ఎక్విజిషన్ లో అరైజ్ అవుతుంది. సో ఓన్లీ సబ్సిడరీని అక్వైర్ చేయడం ఒక్కటే మనకి ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. ఇది మొత్తం క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ పెయిడ్ ఫర్ ఎక్విజిషన్. This is 72,000. 72,000 outflow. Then financing activities. ఇక్కడ 72,000 అనేది మనం 74,000 పే చేసిన 72 ఎందుకు తీసుకుంటాము అంటే అక్కడ క్యాష్ బ్యాలెన్స్ మనం 2,000 వస్తుంది ఆ కంపెనీ నుంచి. జస్ట్ 74,000 పే చేస్తాం, కానీ క్యాష్ 2,000 వస్తుంది కాబట్టి నెట్ పేమెంట్ ఆఫ్ క్యాష్ 72,000. దట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో లాంగ్ టర్మ్ డెట్ 64,000 ఉన్నది 1 lakh అయింది. అది ఈ 36,000 వల్ల యాడ్ అవటం వల్ల హ్యాపీ అవుతుంది. దెన్ 35,000 ఉన్న ఈక్విటీ 90,000 అవుతుంది అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ యాడ్ అవడం వల్ల 90,000 అవుతుంది. దేర్ ఆర్ నో చేంజెస్. ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఒక్కటే. సో ఇంట్రెస్ట్ పేమెంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ 4,000. Then three activities total is this comes to 3,000. Cash and cash equivalent generated during the period. Then cash and cash equivalents at the beginning.
బిగినింగ్ ఎంత ఉన్నాయి చూడండి, 5,000 ఉన్నాయి, యాడ్ చేస్తే క్లోజింగ్ 8,000 వస్తుంది. 5,000 it comes to 8,000 cash and cash equivalents at the end. సో ఇందులో ఒకటే పాయింట్ ఏంటి అంటే ఈ చేంజెస్ ఇన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఎలా అవుతున్నప్పుడు బిజినెస్ ఎక్విజిషన్ లో ఉన్న పార్టీ కన్సిడర్ చేస్తూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలా అవుతుంది. దెన్ రిమైనింగ్ అంతా జస్ట్ నార్మల్ సింపుల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. Then we'll move on to the next one. Question number 14. We'll move on to question number 14. Gamma Limited, a private company, is engaged in manufacturing and retail activities. The group holds investment in different entities as follows. Gamma Limited holds 100% investment in G Limited and D Limited. So manufacturing and retail activities lo undi, G Limited lo 100% investment hold chestundi. G and D renditlo. G Limited and D Limited hold 60% and 40% in GD Limited respectively. GD Limited అని ఇంకొక ఎంటిటీలో G ki 60%, D ki 40% ఉంది. Delta Limited is 100% subsidiary of GD Limited. 100% subsidiary of GD Limited. Firstly, Gamma Limited wants you to suggest whether GD Limited can avail the exemption from presentation and preparation and presentation of consolidated financial statements as per applicable Ind AS. So, ఇప్పుడు Gamma Limited wants you to suggest whether GD Limited can avail exemption. అలాగే సెకండ్ వన్ మోర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు దీన్ని విల్ ప్రెసెంట్ ఇన్ ఏ డయాగ్రమాటిక్ మేనర్. అసలు ఈ రిలేషన్ ఏంటి అనేది ముందు డయాగ్రమాటిక్ మేనర్ లో మనం ప్రెసెంట్ చేస్తుంటాం. దెన్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్. గామా లిమిటెడ్, ఈ గామా లిమిటెడ్ ఏదైతే ఉందో G and D, G Limited, D Limited, వీటిలో 100% హోల్డింగ్ ఉంది. అది ఫస్ట్ సెంటెన్స్ వాటి చెప్తాం. Gamma Limited, a parent company, is engaged in manufacturing and retail activities. The group holds investment in different entities. Gamma Limited holds 100% investment in G and D Limited. G Limited and D Limited holds 60% and 40% in GD Limited. నెక్స్ట్ జీడీ లిమిటెడ్ లో 60-40 ఉంది. ఇక్కడ జీడీ లిమిటెడ్ అనే ఎంటిటీ అవుతుంది. జీడీ లిమిటెడ్ జీకి 60% ఉంటే డీకి 40%. దిస్ ఇస్ ద నెక్స్ట్ కేస్. దెన్ నెక్స్ట్ వన్, డెల్టా లిమిటెడ్ ఇస్ 100% సబ్సిడరీ ఆఫ్ జీడీ లిమిటెడ్. డెల్టా లిమిటెడ్ దీని అండర్లో మళ్ళీ డెల్టా అనే కంపెనీ, డెల్టా ఇది 100% సబ్సిడరీ. ఇదండి పిక్చర్. గామా లిమిటెడ్ ఈస్ ద పేరెంట్, అల్టిమేట్ పేరెంట్, అండ్ దీని అండర్లో సబ్సిడరీస్ జీ లిమిటెడ్, డి లిమిటెడ్ 100% సబ్సిడరీస్. మళ్ళీ జీడి 60%, 40% హోల్డింగ్ ఉన్నాయి జీడీలో. జీడీకి మళ్ళీ 100% సబ్సిడరీ డెల్టా. సో డెల్టాకి పేరెంట్ జీడీ, జీడీకి పేరెంట్ జీ, ఎందుకంటే 60% కంట్రోల్ ఉంది. డీకి రిమైనింగ్ 40% ఉంది. వేరాజ్ జీడీకి పేరెంట్ మళ్ళీ గామా. అంటే జీడీ ఇమీడియట్ పేరెంట్ జీనే అయినా సరే అల్టిమేట్ పేరెంట్ గామానే అవుతుంది. అల్టిమేట్ పేరెంట్ గామానే అవుతుంది. నౌ సీ ద క్వశ్చన్, వాట్ దే ఆర్ క్వశ్చన్. Firstly, Gamma Limited want you to suggest whether GD Limited can avail exemption from the preparation and presentation of consolidated financial statements as per applicable Ind AS. GD Limited అనేది consolidated financial statement preparation and presentation నుంచి exemption take up చేయొచ్చా? Now what is the position of GD Limited? So GD Limited parent G 60% ఉంది, D 40% ఉంది, ultimate parent. సో అల్టిమేట్ గా గామా సైడ్ నుంచి చూస్తే 100% సబ్సిడరీ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ బేసిక్ క్వశ్చన్ అబౌట్ ది కవరేజ్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే 110 ఎగ్జంప్షన్ దేనికి అప్లై అవుతుంది అనే దాని మీద బేసిక్ క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ అసలు 110 ఎగ్జంప్షన్ ఎవరికి ఇస్తుంది, దట్ వీ హ్యావ్ టు సీ, దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్.
యాజ్ పర్ ఇండియాస్ 110 ఎగ్జంప్షన్ అనేది 3 కాంటెక్స్ట్ లో అవైలబిలిటీ ఉంటుందండి. ఒకటి హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఇన్వాల్వ్ అవటం కానీ ఆర్ అదర్వైజ్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అనేది ఇన్వాల్వ్ అయితే పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అందులో అలాంటి కాంటెక్స్ట్ లో అదర్ షేర్ హోల్డర్స్ మైనారిటీ నాన్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సాలిడేట్ అనేది ఇంటిమేట్ చేసి ఇఫ్ దే ఆర్ నాట్ అబ్జెక్టివ్. సో 4 కండిషన్స్ అండి, 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అవటం కానీ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అయితే అలాంటి కాంటెక్స్ట్ లో అదర్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ కంట్రోలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఇఫ్ దే ఆర్ నాట్ అబ్జెక్టివ్. దట్ ఈస్ వన్. దెన్ సెకండ్ వన్, the equity and debt instruments are not listed on any of the stock exchanges in India or international. A stock exchange list out. Third one, the equity and debt instruments are not in the process of listing in any of the stock exchanges. So list avaledu, list ayye process lo kuda emi levu within India or internationally. Then the fourth condition. So one more condition. So here total of 4 conditions we need to analyze. So parent or ultimate parent prepares consolidated financial statements. అది పేరెంట్ కానీ అల్టిమేట్ పేరెంట్ కానీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఈ 4 ఫుల్ఫిల్ చేస్తే ఎగ్జామ్షన్ ఈస్ పాసిబుల్. సో ఫస్ట్ విల్ గో త్రూ ద ఎగ్జామ్షన్స్. ఏ పేరెంట్ విచ్ మీట్స్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎగ్జామ్షన్ ఫ్రమ్ కన్సాలిడేషన్ ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే పేరెంట్ ఎవరైతే ఈ కండిషన్స్ మీట్ అవుతున్నారు. హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ, మైనారిటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ పేరెంట్ ఎంటిటీ ఇన్ఫార్మ్డ్ అండ్ దే ఆర్ నాట్ అబ్జెక్టివ్. ఇదంతా ఒక కండిషన్. డెట్ ఆర్ ఈక్విటీ నాట్ లిస్టెడ్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, పేరెంట్ ఆర్ అల్టిమేట్ పేరెంట్ ప్రిపేర్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది ఈ 4 ఫుల్ఫిల్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్స్. సెకండ్ వన్ అంటే ఎంప్లాయీస్ కోసం పోస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఎంటిటీని క్రియేట్ చేస్తాం అనుకోండి, దానికి కూడా కన్సాలిడేషన్ అప్లై అవుతుంది. ఇండేస్ 19 లో మనకు కూడా ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం ఒక ఎంటిటీని క్రియేట్ చేస్తాం. దెన్ ఆల్సో దిస్ డస్ నాట్ అప్లై. అండ్ థర్డ్ వన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ. ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ తన ఇన్వెస్ట్మెంట్స్ ని ఫెయిర్ వాల్యూ త్రూ P&L లో మెజర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీని అక్కడ కూడా అప్లై అవుతుంది. ఇండేస్ 109 బేస్ చేసి వాల్యూ చేస్తాం, కన్సాలిడేషన్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో నౌ ఈ కాంటెక్స్ట్ లో ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. Now we'll see what is the question. GD Limited ఏదైతే ఉందో ఈ కాంటెస్ట్ కి వాడు ఎగ్జామ్షన్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. See the question once again. Firstly, Gamma Limited wants you to suggest whether GD Limited can avail the exemption from the preparation and presentation of consolidated financial statements as per applicable Ind-AS. Applicable Ind-AS ని బేస్ చేసి ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది వీళ్ళు టేకప్ చేయొచ్చు. సో ఫస్ట్ యాజ్ పర్ Ind-AS 110 ఆ 4 కండిషన్స్ ని మనం స్పెసిఫై చేయాలండి. ఆ 4 కండిషన్స్ స్పెసిఫై చేస్తే దెన్ వీ కెన్ అనలైజ్. సో ఆన్సర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు specify the 4 conditions. So as per 110, a parent can claim exemption. The wholly owned or partly owned అవుతున్నప్పుడు partly owned అయితే ఎవరైతే అదర్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి if they are not objecting, that are equity instruments are not traded and not in the process of listing. List అవ్వలేదు, not in the process of listing, and ultimate parent produces financial statements. Then ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనకి అనలైజ్ చేయాల్సింది జీడీ పార్ట్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ జియో. పార్ట్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ జియో 60% స్టేక్ వీళ్ళకుంది, వేరస్ డి 40% ఉంది. కానీ వీళ్ళిద్దరికి అల్టిమేట్ గా గామా లిమిటెడ్ ఈ రెండిట్లో 100% స్టేక్ గామాకే ఉంది కదా. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ హోల్డ్లీ వన్ సబ్సిడరీ అవుతున్నట్టే. సో ఇక్కడ 60% ఇక్కడ 40% ఉన్న గామా లిమిటెడ్ హ్యావింగ్ కంట్రోల్ 100% కంట్రోల్ వీటికి ఈ రెండింటికి ఎగనెస్ట్ ఉంది. సో ఇట్ ఈస్ హోల్డ్లీ వన్ సబ్సిడరీ అని చెప్పచ్చు. డెఫినెట్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ హోల్డ్లీ వన్ సబ్సిడరీ.
So GD Limited is partly owned subsidiary of G Limited. It is a wholly owned subsidiary of Gamma Limited. Ultimate parent Gamma Kabatti, wholly owned. So straight away Gamma Limited consolidated financial statements prepare చేస్తుంది కాబట్టి straight away ఇంకా అసలు వేరే వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. Straight away it can go for exemption. It can claim exemption. So GD Limited may take the exemption given under para 4 of Ind AS 1 from preparation of financial statement. Para numbers మీరు మనకి చేయాల్సిన అవసరం లేదు. Just Ind AS number మనం చేయగలిగితే సార్. Then what is the next question? Secondly, if all other facts remain the same as above, except G Limited and D Limited are both owned by an individual, same strikes instead of Gamma Limited, then explain whether GD Limited can avail the exemption from the preparation and presentation of consolidated financial statements. అంటే ఇక్కడ వాడు స్పెసిఫై చేస్తుంది ఏంటి అంటే ఇక్కడ గామా లిమిటెడ్ కాకుండా ఒక ఇండివిజువల్ ఎక్స్ అనే ఒక ఇండివిజువల్ హోల్డ్ చేసేట్లయితే దెన్ whether this exemption applies or not అంటున్నాడు. So this is one specific point we have to analyze thoroughly. So if all other facts remain the same as above, except G Limited and D Limited are both owned by an individual, mistakes instead of Gamma. Right. So ఇక్కడ కండిషన్స్ మనం నేర్చుకున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ లో హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ ఒక ఎంటిటీ హోల్డ్ చేస్తున్నప్పుడు ఇది అప్లై అవుతుంది. ఒక ఎంటిటీ హోల్డ్ చేస్తున్నప్పుడు ఇది అప్లై అవుతుంది. సో ఇఫ్ అన్ ఇండివిజువల్ హోల్డింగ్, ఇండివిజువల్ కెనాట్ బి కాల్డ్ అన్ ఎంటిటీ. ఇండివిజువల్ ని మనం ఎంటిటీ అనలేము. ఆ క్లాసు ఎంటిటీకే అప్లై అవుతుంది. సో alternative scenario where both G Limited and D Limited are owned by an individual, then GD Limited is ultimately wholly in the control of mistakes. So GD అనేది ఇనిషియల్ గా G కంట్రోల్ లో ఉన్న అల్టిమేట్ గా X అనే పర్సన్ కంట్రోల్ లో ఉంది. So it cannot be considered wholly owned subsidiary of an entity. అక్కడ wholly owned subsidiary of entity అయితేనే an individual cannot be called as an entity. సో 110 లో ఎంటిటీ అనే టర్మ్ యూజ్ చేశారు. ఎంటిటీ అంటే కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కావచ్చు, ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎంటిటీ. బట్ ఇండివిజువల్ కెనాట్ బి కాల్డ్ as ఎంటిటీ. సో హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కాదు, ఓకే. దెన్ ఇవి ఎక్స్ అనే పర్సన్ అంటే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కాదు అనుకున్నాం. బట్ ఇమీడియట్ పేరెంట్స్ ఎవరున్నారు? ఇమీడియట్ పేరెంట్ జీ. మరి పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీగా, పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ. సో జీ ఇస్ ఓనింగ్. సో మరి అదర్ షేర్ హోల్డర్ ఎవరున్నారు? డి. సో ఇక్కడ మైనారిటీ ఆర్ నాన్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్స్ డి ఉన్నారు. పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అయితే వీ హ్యావ్ టు ఇంటిమేట్ టు అదర్ షేర్ హోల్డర్స్. వీళ్ళకి ఇంటిమేట్ చేసి కన్సాలిడేషన్ చేసే ఉద్దేశం లేదనేది ఇంటిమేట్ చేసి, ఇఫ్ దే ఆర్ నాట్ అబ్జెక్టింగ్ డెఫినెట్లీ వీ కెన్ ప్రొసీడ్. ఇందాక హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కాబట్టి స్ట్రైట్ వీ కెన్ క్లైమ్ ద ఎగ్జామ్షన్. ఇక్కడ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు డీకి ఇంటిమేట్ చేయాలి. డి ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి అదర్ ఓనర్స్, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ అబ్జెక్టింగ్ డెఫినెట్లీ వీ కెన్ ప్రొసీడ్ అండ్ వీ కెన్ క్లైమ్ ద ఎగ్జామ్షన్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. సో GD Limited is a partially owned subsidiary of another entity. So in order to claim exemption, its other owner D Limited should be informed about and do not object to GD Limited. Other owners ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. Further, the purpose of consolidation of G Limited and D Limited, GD Limited will be required to provide relevant financial information as per Indians. So, ఈ కన్సాలిడేషన్ అంటే అల్టిమేట్ కన్సాలిడేషన్ కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సిందే. సో ఇక్కడ పార్షియల్ సబ్సిడరీ అనే క్లాస్ నుంచి యూ కెన్ టేక్ ద ఎగ్జామ్షన్. సో బోత్ ద కాంటెక్స్ట్ ఎగ్జామ్షన్ ఇస్ పాసిబుల్. ప్రీవియస్ వన్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ, ఇక్కడ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీగా అదర్ గ్రూప్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇంటిమేట్ చేసి ఇఫ్ దే ఆర్ నాట్ అబ్జెక్టింగ్ యూ కెన్ టేక్ దట్. Then we will move on to, so ఇలాంటి వెరైటీ క్వశ్చన్ చేయొచ్చు కన్సల్టేషన్ నుంచి. సో ఓన్లీ థింగ్ ఇక్కడ ఎగ్జామ్షన్స్ అనేది తెలియాలి. 110 లో యాజ్ పర్ 110 కన్సల్టేషన్ నుంచి ఎవరికి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో 3 కాంటెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకోసారి వాడు ఎంప్లాయీ బెనిఫిట్స్ లో ప్రొవైడ్ చేయడం కోసం కంపెనీ ప్రమోట్ చేస్తారని చెప్పచ్చు. దట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇన్వాల్వ్ అవుతుంది, సబ్సిడీలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని
ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెజర్ చేస్తున్నారు. దట్ కెన్ ఆల్సో క్లామ్. అది ఆ 3 ఎగ్జిబిట్స్ అండి. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ వన్. Fine. Question number 5. An entity P parent has two wholly owned subsidiaries. Parent has two wholly owned subsidiaries, X and Y. Each of which has the ownership interest in associate entity Z. X is a venture capital organization. Neither of investment held in associate Z by subsidiaries X and Y is held for trading. So, in held for trading AB level, subsidiaries X and Y account for their investment in associate Z at fair value through P&L in accordance with Ind AS 109 and using equity method in accordance with Ind AS 28 respectively. How should P account for investment in Z, associate Z in the following scenarios? Scenario 1, where both investment in associate result in significant influence on a standalone basis. Subsidiary X and Y, ownership interest in associate Z is 25% and 20% respectively. రెండింటికి significant influence ఉంటే అలా ఉంటుంది. Scenario 2, when neither of the investments in the associate result in significant influence on a standalone basis, but to provide the parent with significant influence, so on the combined basis, subsidiary X and Y ownership interest in associate Z is 10%. Individual గా significant influence లేదు, but combined గా ultimate parent కి 10 plus 10, 20% significant influence ఉంటుంది. Scenario 3, when one of the investment in associate result in significant influence on a standalone basis and the other investment in the associate does not result in significant influence on a standalone basis, subsidiary X and Y ownership interest in associate Z is 30% and 10% respectively. X ki 30% undi, Y ki 10% undi. Assume there is a significant influence, so if the entity has 20% or more voting rights. So, going to the question, he has two wholly owned subsidiaries. Speak two subsidiaries on the X, Y. Each of which has ownership interest in an associate Z. Z లో associate relation ఉంది. ఇందులో X అనేది వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. సో ఇవి హెల్డ్ ఫర్ ట్రేడింగ్ కాదు. సబ్సిడరీస్ X అండ్ Y ఏమో డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతున్నాయి. సబ్సిడరీ X ఇన్వెస్ట్మెంట్ ఇన్ జెడ్ ని ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెజర్ చేస్తుంది. Y ఏమో ఈక్విటీ మెథడ్ ఫాలో అవుతుంది. సో దీన్ని ముందు విల్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ డయాగ్రమ్. ఎంటిటీ P ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో XY, టూ సబ్సిడరీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి XY. ఇది వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. X is an venture capital organization. Then X and Y ki Z associated. This is an associate. Then two wholly owned subsidiaries X and Y. ఈ రెండు wholly owned subsidiaries 100% stake ఉంది. ఇక్కడ stake differ అవుతుంది. Then వాడు క్వశ్చన్ చేస్తాం ఏంటి అంటే, ఒకళ్ళేమో ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెజర్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఈక్విటీ మెథడ్ త్రూ మెజర్ చేస్తున్నారు. సో సబ్సిడరీ X ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ని ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ వీళ్ళు వాల్యూ చేస్తున్నారు, వేరస్ Y ఏమో అసోసియేట్ లో ఇన్వెస్ట్మెంట్ ని ఈక్విటీ మెథడ్ లో వాల్యూ చేస్తారు. సో జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ని ఈక్విటీ మెథడ్ అనేది ఫాలో అవుతారు. ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ ఈక్విటీ మెథడ్ ఫాలో అవుతారు. కొన్ని కాంటెక్స్ట్ లో ఫెయిర్ వాల్యూ త్రూ P&L కూడా అలౌ చేస్తారు. అలా X ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ లో వాల్యూ చేస్తుంది, Y ఏమో ఈక్విటీ మెథడ్ లో వాల్యూ చేస్తుంది. ఇప్పుడు హౌ షుడ్ P అకౌంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ జెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సినారియోస్. ఇప్పుడు మరి P ఎలా అకౌంట్ ఫర్ చేయాలి? ఒకళ్ళేమో ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ P&L వెళ్తున్నారు, ఇంకొకళ్ళేమో ఈక్విటీ మెథడ్ లో వెళుతున్నారు. దెన్ హౌ P షుడ్ అకౌంట్ ఫర్ ఇట్ అది వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది. సో దీన్ని ఆన్సర్ చేయాలి అంటే బిఫోర్ ఆన్సరింగ్ Ind AS 28 లో ఒక ఎక్స్ట్రీమ్ ప్రొవిజన్ అనేది మనకు తెలియాలి. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ ఎక్స్ట్రీమ్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు Ind AS 28.
సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ఇండ్ AS 28. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్, ఒక అసోసియేట్ కానీ జాయింట్ వెంచర్ కానీ దాని ఇన్వెస్ట్మెంట్ ని మనం వాల్యూ చేస్తున్నప్పుడు, ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ హెల్డ్ బై వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఒక వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తే, then the entity may elect to measure through fair value through P&L. సో ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని కాంటెక్స్ట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ హెల్డ్ బై వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ హోల్డ్ చేస్తే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా అంటే ఆ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ తో పాటు మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ లింక్డ్ ఫండ్స్ వీళ్ళందరూ కలిపి హోల్డ్ చేస్తారు. అలా డైరెక్ట్ గా ఉన్నా ఇండైరెక్ట్ గా ఉన్నా దెన్ ఎంటిటీ మే సెలెక్ట్ ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అలాంటి కాంటెక్స్ట్ లో ఈచ్ అసోసియేట్ కి ఈచ్ జాయింట్ వెంచర్ కి ఇట్ హాస్ టు సెలెక్ట్ ఏ మెథడ్ ఫాలో తెలుసుకున్నాను క్లియర్ గా, ఎన్ని అసోసియేట్స్ ఉంటే అసోసియేట్స్, ఎన్ని జాయింట్ వెంచర్స్ ఉంటే అన్నిటికీ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ వన్ పొజిషన్. దెన్ అనదర్ పొజిషన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్ అసోసియేట్, ఒక అసోసియేట్ లో ఏ పోర్షన్ ఇస్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ VCO, ఒక పోర్షన్ ని వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ మనం హోల్డ్ చేసేట్లయితే, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ హోల్డ్ చేసేట్లయితే ద ఎంటిటీ మే ఎలెక్ట్ టు మెజర్ త్రూ ఫెయిర్ వాల్యూ త్రూ P&L. సో ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెదర్ VCO హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నాట్, అక్కడ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా. అందులో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ద ఎంటిటీ షల్ అప్లై ఈక్విటీ మెథడ్ ఫర్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ పోర్షన్ కి మనం ఫెయిర్ వాల్యూ త్రూ P&L సెలెక్ట్ చేసుకుంటున్నాం, రిమైనింగ్ పోర్షన్ మాత్రం ఇంకా ఫెయిర్ వాల్యూ త్రూ P&L సెలెక్షన్ పాసిబిలిటీ లేదు. డెఫినెట్లీ వీ హావ్ టు గో బై ఈక్విటీ మెథడ్. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, లాట్ ఆఫ్ ఇక్కడ ఈ ప్రొవిజన్ లో ఎక్స్ట్రీమ్ ప్రొవిజన్, లాట్ ఆఫ్ కాన్సిడరేషన్ ఉంటే కానీ ఈ పాయింట్ మనం రీచ్ అవ్వడం. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ అనేది ఈక్విటీ మెథడ్ అనేది అందరికి గుర్తుంటుంది యాజ్ పర్ ఇండ్ AS 28. కానీ ఈక్విటీ మెథడ్ తో పాటు ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ ని కూడా అలౌ చేస్తారు. దెన్ ఎక్కడ రెండు కాంటెక్స్ట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్, ఒక అసోసియేట్ లో కానీ జాయింట్ వెంచర్ లో కానీ హెల్డ్ బై వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, అది ఆ ఇన్వెస్ట్మెంట్ ని వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ తో హోల్డ్ చేసేట్లయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ గా అంటే కంప్లీట్ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ హోల్డ్ చేయటం, ఇండైరెక్ట్ గా అలాంగ్ విత్ అదర్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ ఫండ్స్ కానీ UTI కానీ వాటితో కలిపి హోల్డ్ చేస్తారు. ఇండైరెక్ట్, డైరెక్ట్ గా ఉన్నా ఇండైరెక్ట్ గా ఉన్నా ఫెయిర్ వాల్యూ త్రూ P&L మెథడ్ త్రూ వాల్యుయేషన్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఈచ్ అసోసియేట్ ఆర్ ఈచ్ జాయింట్ వెంచర్ కి సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మెథడ్ నేను ఫెయిర్ వాల్యూ త్రూ P&L లో కాదు, సార్. అదే ఇన్వెస్ట్మెంట్ అని అసోసియేట్ అయితే ఏ పోర్షన్ ఈస్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ VCO, కొంత పోర్షన్ ని వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ హోల్డ్ చేసేట్లయితే then the entity may select fair value through P&L method, fair value through P&L method ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా, వెదర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ దేర్ ఆర్ నాట్, ద ఎంటిటీ షల్ అప్లై. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎంటిటీ షల్ అప్లై ఈక్విటీ మెథడ్ ఫర్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ రెండింటిలో అసలు ఏ ప్రొవిజన్ అప్లై అవుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ హాట్ చెక్ విచ్ వన్ ఈస్ అప్లికబుల్. ఇక్కడ P, X అండ్ Y 100% సబ్సిడీస్ ఉన్నాయి. X ఈజ్ అండ్ వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, Z అనే అసోసియేట్ లో వీళ్ళ హోల్డింగ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో హోల్డింగ్స్ చెప్పారు. సో ఇప్పుడు అసలు ఏ క్లాస్ అప్లై అవుతుంది? సో ఈ అసోసియేట్ Z అండి, Z అనే అసోసియేట్ లో X వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కొంత స్టేక్ హోల్డ్ చేస్తుంది. దెన్ సార్ ఇప్పుడు మనం ఏది కావాలంటే అది అప్లై చేయొచ్చు సార్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ హెల్డ్ బై వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, అసోసియేట్ అవుతుంది, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అవుతుంది. సో ఇట్ మే సెలెక్ట్ ఫెయిర్ వాల్యూ త్రూ P&L సార్, ఇది అప్లై చేయొచ్చు. కానీ ఇది ఇంకా ఎగ్జాక్ట్ అప్లై అవుతుంది చూడండి. ఓన్లీ అసోసియేట్ గురించి చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఏ పోర్షన్ ఈస్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ VCO, కొంత పోర్షనే కదా మనం హోల్డ్ చేసుకోండి, కొంత వీళ్ళకు ఉంటుంది. సో కొంత పోర్షనే ఎక్స్ట్రా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరిది కొంతే, మిగతా చాలా మంది ఉన్నారు. సో ఏ పోర్షన్ ఈస్ హెల్డ్ త్రూ VCO, వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్.
డెఫినెట్లీ ఇట్ మే సెలెక్ట్ ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ వీడు 10% హోల్డ్ చేస్తున్నాడు. ఈ 10% ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా పోర్షన్ ఏదైతే ఉందో వీడు 10% హోల్డ్ చేస్తున్నాడు, దానికి మాత్రం యూ హ్యావ్ టు, దేర్ ఇస్ నో అదర్ చాయిస్. ఇంకా ఇక్కడ ఫెయిర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ అనే ఆల్టర్నేటివ్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో అదర్ పోర్షన్ కి యూ హ్యావ్ టు గో బై ఈక్విటీ మెథడ్. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. The entity shall apply equity method for remaining portion of the investment. The entity may elect, it may elect, definitely follow on that, it may elect fair value through P&L method elect చేసుకోవచ్చు. Whether VCO has significant influence or not, significant influence ఉన్నా లేకపోయినా, then three scenarios చెప్పండి, where both investment in associate result in a significant influence or on standalone basis. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ గా రెండు ఎంటిటీస్ కి ఉంది అని చెప్తున్నాడు. ఎక్స్టెండ్ బై ఓనర్షిప్ ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్ జెడ్ ఇస్ 25% అండ్ 20%. సో ఫస్ట్ కాంటెక్స్ట్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇది 25%, ఇది 25% అంటున్నాడు, ఇది 20% అంటున్నాడు. నో ప్రాబ్లం, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా రెండింటికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సెకండ్ కాంటెక్స్ట్, when neither of the investment in associate result in significant influence on standalone basis, but to provide the parent with significant influence on a combined basis, 10% ఉన్నాయి. సెకండ్ కాంటెక్స్ట్ ఇండివిజువల్ గా వీళ్ళిద్దరు 10% అంటున్నాడు, కంబైన్డ్ గా పీకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. నో ప్రాబ్లం. దెన్ ద నెక్స్ట్ వన్, థర్డ్ సినారియో, when one of the investment in associate result in significant influence on a standalone basis and the other investment in associate does not result in significant influence on a standalone basis, X 30%, Y 10%. సో ఒకరికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకొకటి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. అసలు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా అంటున్నాడు. అంటే ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే ఆన్సర్ అండి, ఓన్లీ వన్ ఆన్సర్. ఈ ప్రొవిజన్ తెలిస్తే సింపుల్ గా ఒకటే ఆన్సర్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్ అసోసియేట్, ఏ పోర్షన్ ఈస్ హెల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ VCO. It can elect fair value through P&L, whether the VCO has significant influence or not. For other portion, it has to go by equity. That should be the answer. That's the answer. So we'll check it. Only point apply అవుతుందనే strike out ఇక్కడ important. So in days 28, paragraph 18, don't worry. Investment associate or joint venture is held by or is held indirectly through venture capital formation. సో డైరెక్ట్ గా వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కానీ ఇండైరెక్ట్ గా వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అంటే ఇక మ్యూచువల్ ఫండ్, యూనిట్ ట్రస్ట్ ఇలాంటివి ఉండొచ్చు. అలాంటి కాంటెక్స్ట్ లో దిస్ ద ఎంటిటీ మే ఎలెక్ట్ టు మెజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ ఎట్ ఫెయిర్ వాల్యూ త్రూ P&L. అది మనం డిస్కస్ చేసిన రోజుల్లో ఈ ఫస్ట్ పోర్షన్ గురించి చెప్తున్నాను. వెంచర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ త్రూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫెయిర్ వాల్యూ త్రూ P&L సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తాడు. 19 సెకండ్ పార్ట్ చార్ట్ లో, when an entity has an investment in an associate, a portion of which is held indirectly through venture capital formation. So associate indirectly through venture capital formation. అంటే ఇక మ్యూచువల్ ఫండ్, యూనిట్ ట్రస్ట్ వీటితో కలిపినప్పుడు entity may elect to measure that portion of investment in associate at fair value through P&L, regardless of whether the venture capital formation has significant influence over that portion of investment or not. అది చార్ట్ లో సెకండ్ పార్ట్, whether a significant influence is there or not. మూడింటికి ఒకటే ఆన్సర్. సో సినారియో 1, పేరెంట్ 100% ఉంది, వీళ్ళకి 25%, 20%. సో ఇక్కడ 28 పారా నెంబర్ 19, పారా నెంబర్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ కాంటెక్స్ట్ లో ఎక్స్ అకౌంటింగ్ వరకు ఫెయిర్ వాల్యూ త్రూ P&L సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే సో వై పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్టీకి మాత్రం డెఫినెట్లీ ఈక్విటీ మెథడ్ వాడాల్సిందే. In the present case, in accordance with paragraph 19 of India's 28, P must follow equity method of accounting for its 20% interest held by Y. దీనికి మాత్రం చాయిస్ లేదు, equity method. Then, under the partial use of fair value exemption, P may elect to measure 25% interest held by X at fair value through P&L. X హోల్డ్ చేస్తున్నారని fair value through P&L సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం equity method. Scenario 2, ఇద్దరికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, 10%, 10%, బోత్ పుట్ టుగెదర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. సేమ్ ఆన్సర్.
P must follow equity method of accounting for 10% of interest held by Y, even though Y would not have significant influence on a standalone basis. Significant influence లేకపోయినా వీడికి మాత్రం ఈక్విటీ మెథడే. Under partial use of fair value exemption, P may elect to measure 10% interest held by X at fair value through P&L. X లోంచి హోల్డ్ చేస్తున్నది ఫెయిర్ వాల్యూ త్రూ P&L ని సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ సినారియో, ఒకరికి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకొకరికి లేదు. సేమ్ ఆన్సర్. Indians 28, P must follow equity method of accounting for its 10% interest held by Y, even though Y would not have significant influence on a standalone basis. వీడికి significant influence లేకపోయినా సరే ఇది మాత్రం ఈక్విటీ మెథడే. Under the partial use of fair value exemption, P may elect to measure 30% interest held by X at fair value to P&L. దీనికి fair value to P&L సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 different scenarios ఫ్రేమ్ చేసి ఓన్లీ జస్ట్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. మూడింటికి ఆన్సర్ వస్తారు. That's same thing. So for other part, it has to go by equity method only, and the Y interest hold చేస్తుంది. Whereas for venture capital organization through hold చేస్తున్న portion it may claim fair value. Other significant influence is there. ఇప్పుడు ఆ ప్రొవిజన్ తెలిస్తేనే ఆన్సర్స్ కదా. సో ఇప్పుడు కన్సల్టేషన్ లో మనం ఇండేస్ 110 బేస్ చేసిన ఎగ్జామ్షన్ డిస్కస్ చేసి, వెరస్ ఇండేస్ 28 ని బేస్ చేసి ఈక్విటీ మెథడ్ అండ్ ఫెయిర్ వాల్యూ త్రూ P&L ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేస్తాం. Definitely these type of questions can be asked in extreme circumstances. Be careful about these type of questions. This one and previous one, whatever we discussed.